కంప్లీట్గా నువ్వు 120 days ఐపల్స్ ఖచ్చితంగా వాడు అని చెప్పి సజెషన్ చేశారు. ఆ సార్ సజెషన్ మేరకు నేను ఐపల్స్ వాడడంతో నాకు కంప్లీట్ క్యూర్ అయింది. ఇప్పుడు మీ ముందు నార్మల్గా ఈ రకంగా అనిపిస్తుంది సార్. Thank you very much, sir, for your wonderful testimonial. So, and one more testimonial invite cheskundani. So, I invite Srinivas sir, please come onto the dais sir to share your testimonial. అందరికీ నమస్కారం. అలాగే నా పేరు శైలజ శ్రీనివాసరావు. నా స్పాన్సర్ అండ్ అప్లైనర్ సునీత రాజన. నేను మీకులాగానే అన్ని డౌట్స్, మీ మనసులో ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎన్ని డౌట్స్ ఉన్నాయో నాకు అంతకన్నా డబుల్ డౌట్స్ తోటే ఇక మామూలుగా ఇందులోకి వచ్చాను. ఫస్ట్ నా లైఫ్, నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని తరూరులో చేస్తున్నాను. 26 సంవత్సరాల క్రితం నాకు మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయిన 1 year తర్వాత నా వైఫ్కి రొమటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం వచ్చింది. బాబు పుట్టిన 1 year తర్వాత ఏదో ఎముకల ప్రాబ్లం అని డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది ఎముకల ప్రాబ్లం కాదు, కీళ్ళవాతం వచ్చిందని చెప్తే సిటీలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ తిరిగాను. అన్నీ తిరిగిన తర్వాత ఎక్కడ జస్ట్ టెంపరీ టెస్ట్లకి, మందులు మింగడానికి, హాస్పిటల్ చుట్టూ తిరగడానికి, లాస్ట్కి ఆయుర్వేదిక్, హోమియోపతి అని పావులూరు కృష్ణ చౌదరి గారు, ఆయన హోమియోపతి చైర్మన్, ఆయన దానికి ప్రొఫెసర్. ఆయన దగ్గర కూడా 4 years వాడాను. 4 years తర్వాత ఏమన్నానంటే ఇంకేం లేదు బాబు, మీరు తినే గిన్నెలు మార్చండి, అంతకన్నా ఏం లేదు. ఆ తర్వాత ఇంకా ఆయుర్వేదిక్ కాకినాడ, రాజమండ్రి, కేరళ తిరగని రాష్ట్రం లేదు. లాస్ట్కి నా వైఫ్కి ఎంత బాధ అంటే డ్రెస్ మార్చుకోలేని పరిస్థితులు. ఫీడింగ్ ఇవ్వాలంటే మదర్కి, బాబుకి అప్పుడు చిన్న బాబు, ఇలా ఏమైనా సపోర్ట్ ఇస్తేనే ఫీడింగ్ ఇట్లా పట్టుకునే పరిస్థితి కూడా ఉండేది కదా. అట్లా తిరిగి ఇంకెందుకు నా జీవితం ఇంక ఇది అవసరమా అంటే భగవంతుడు మనకి ఏదో వరకు దారి చూపిస్తాడు, కంపల్సరీ ఓపిస్తుందా, మన ప్రయత్నం మనం చేద్దాం. చూపించకపోతాడా మనం కష్టపడుతున్నాం, ఓపిక ఆమె. ఎందుకంటే నువ్వు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బ్రెయిన్ ప్రాబ్లం వచ్చిన ఉన్నారు, కిడ్నీ ప్రాబ్లం వచ్చిన, హార్ట్ ప్రాబ్లం, అందరికంటే నువ్వు బెటర్ కదా అని చాలా మోరల్ సపోర్ట్గా ఒక బేబీ లాగా నేను చూస్తున్నాను అనమాట. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇదే హోప్స్తో ఉన్నాం అనమాట. లాస్ట్కి ఆమె ఎంతవరకు పోయిందంటే నాకైతే పెద్ద నమ్మకం లేదు, కానీ ఆమె తృప్తి కోసం భూత వైద్యుల దగ్గర కూడా పోయి చేయించుకొని వచ్చింది. అంత స్థితికి వెళ్ళిపోయింది ఆమె. ఇక దాదాపు ఒక 20 లక్షలు ఖర్చు పెట్టిన ఒక ఎకరం అమ్ముకున్నది ఆమె కోసం. సో అట్లాంటి పరిస్థితులు ఏంటంటే ఇక నేను డాక్టర్ని, నాకు కొంచెం ఎవరైనా నాకు మెడికల్ బాగా ఇన్ఫర్మేషన్ ఉండి పలానా చోట్ల ఒక స్పెషలిస్ట్ ఉన్నట్టే వెళ్తూనే ఉన్నా, చూపిస్తూనే ఉన్నా. టెంపరీ లాస్ట్కి ఒకసారి మా చుట్టాల ద్వారా సేమ్ ప్రాబ్లంతో అమెరికాలో మెడిసిన్ వాడుతున్నట్టే అవే మెడిసిన్ తీసుకొచ్చిన నెలకి 20,000 రూపాయలని 5 నెలలు నేను వాడిపించిన. అప్పుడు నాకు ₹1,00,000 అయిపోయింది. కానీ వాడి మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ నార్మల్. ఇంకా వద్దు, ఏమొద్దు, న్యాచురల్గా మన వల్ల కాదని చెప్పేసి ఇస్తుంటే బై గాడ్ గిఫ్ట్ ఏంటంటే మేముండే కాలనీలో సునీత రాజు మేము ఉన్నాం. ఒకరోజు నేను క్లినిక్లో ఉన్నాను. ఈవినింగ్ కొంచెం బయట గార్డెన్ వర్క్ చేస్తుంటే ఆమెకి ఎందుకంటే ఒత్తిడి అంతా రిలీఫ్ అవ్వడం కోసం ఆ పూల మొక్కలు అన్నీ ఏమడితే అనుకొని ఇచ్చేస్తాను నేను. ఎక్కడికైనా వెళ్ళాలి, ఆమె వదిలేసి వెళ్ళాలంటే ఫంక్షన్కి వెళ్ళాలన్నా, చుట్టాలు బంధువులకి వెళ్ళాలన్నా, కానీ ఆమె ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయ్యి ఏం చికాకు చేసుకున్న భయంతో నేను ఊరెళ్ళటం కానీ ఫంక్షన్కి వెళ్ళడం కానీ ఏమీ చేసేవాడిని కదా. అలా టైంలో మేడం వచ్చి వాళ్ళు చెప్పారంట. చెప్తే నేను ఆ రోజు వాళ్ళు నన్ను ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మా మేడం ఏమన్నారంటే, ఎవరైతే డాక్టర్ వచ్చారు మెడికల్ ఫీల్డ్ అంట, వాళ్ళు చెప్తే నాకు ఎందుకు నమ్మకం అంటే, ఇలాంటివి ఏమన్నా చూసా ఏముంటుంది, ఎందుకు అనవసరంగా రమ్మన్నా, రేపు వస్తానన్నారు, ఎందుకు రమ్మన్నావు నేను అని చెప్పేశారు. ఆ రోజు నేను కూడా నాది ఇంపార్టెంట్ అకేషన్కి వెళ్ళాలి, దానికి కూడా ఆపుకొని వాళ్ళు మేడం ఒక్కటే అన్నారు, కొంటే కొనండి, లేకపోతే లేదు, కానీ చెప్పేసి వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఎక్స్ప్లెయిన్ చేయగానే ఐ కేరు ఐ కాఫీ తీసుకున్నాను. ఎందుకంటే ఆమెకు సంతోషం ఉంది, ప్లస్ నాకు కూడా నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. ఏదో ఒక చోట కొందరు మనం ట్రీట్మెంట్ విషయంలో ఏంటంటే ఎవరిని అనుమానించదు, ఎక్కడో ఒక చోట మనకైతే భగవంతుడు దారి చూపిస్తాడని. అట్లా వాడిన తర్వాత ఆమె 1 week 10 days తర్వాత
నేను పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్ వేయటం మానేసి నేను క్లినిక్ నుంచి డబ్బులు తాగడం వల్ల కానీ నొప్పుల టాబ్లెట్ తాగకపోతే ఇంకా ఆ రోజు నాకు ఉండేది అంత ఇదిగా ఉండేదన్నమాట. సో అలాంటివి వాడి ఆమె సంతోషం కోసం ఏం జరుగుతుంటే ఏం వాడితే వాడు ఐ కేరు ఐ కాఫీ, ఐ పల్స్ ఐ కాఫీ, ఐ స్లిమ్ వాడతాను ఐ స్లిమ్ వాడు, ఐ గ్లో వాడతాను, నీ నచ్చినంత వాడతావి, నాకు ఇబ్బంది ఏమో. ఎందుకంటే ఆమె సంతోషంగా ఇక నేను ధైర్యం వచ్చేసింది నాకు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత నమ్మకం కుదిరిన తర్వాత మేడం ఏమన్నారంటే మరి ఇది చేసుకోండి అట్లా. నేనైతే నేను అమ్ముకుంటా కానీ ఎన్నంటే నా శాసనం సేల్ చేసుకుంటా కానీ నేను పబ్లిక్ను అందరిని పిలిచి మాట్లాడే ఓపిక నాకు లేదు మేడం అన్నా. తర్వాత రాజసారి ఏమన్నారంటే నువ్వు ఒక్కడు అమ్మితే 10 అమ్ముతావు, అదే నీలాంటి వాళ్ళు 10 మంది అమ్మితే 100 అమ్ముతారు. సో ఒక టీం ఏర్పాటు చేసుకొని నేను ఒక్కనే స్టార్ట్ అయ్యి నాకు కింద కనీసం ఒక 20 మంది ఉన్నారు. ఇప్పుడు మంచిగానే సంతోషంగా స్టార్ 1000 అయ్యాను. 8 monthsలో స్టార్ 1000. నా భార్య ఆరోగ్యం ఉంది, నా మదర్ ఆరోగ్యం ఉంది. నేను 8 ఐఫాల్స్ వాడాను. ఎందుకంటే ఇప్పుడు మనం కార్డియాక్ ప్రాబ్లం వస్తుందేమో, గుండెపోటు ఇప్పుడు అందరికీ చూస్తున్నాం మనం. అలాంటి పరిస్థితులు ఏంటంటే ఎందుకు నేనే 10 మందికి చెప్పాల్సిన వాడిని, నేను రోల్ మోడల్గా ఉండాలని, అసలు ఏందో చూడాలని ఐ కాఫీ ఐ పల్స్. ఐ కాఫీ అయితే రెగ్యులర్గా మాకు ఒక జీవితంలో భాగం అయిపోయింది. పొద్దున్న లేవగానే ఐ కాఫీ తాగకపోతే మనసుకు నచ్చదు. అంత సంతోషంగా ఉన్నాను. ఆమె చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు కూడా వచ్చేది మొన్న బెంగళూరు వెళ్ళాం, మామిడికాయ పచ్చడి పెట్టుకొని నేను రానండి, అది పరిస్థితి. అందుకే ఆమె రాలేదు, లేకపోతే నాతో వచ్చేవాళ్ళు అనమాట. ఇక సారు మేడం ఫుల్ సపోర్ట్ ఇచ్చారు నాకు. సునీత మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను స్టార్ట్ అవుతుంది మొన్న 10వ తారీఖు మా 26వ మ్యారేజ్ డే నేను 5 star హోటల్లో చేస్తాను. అంత ఎందుకంటే ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాను. ఇక చాలా నాలెడ్జ్ తీసుకున్నాను. నిజంగా ఇలాంటి ప్లాట్ఫామ్ దొరకటం నాకు చాలా అదృష్టం. ఈరోజు కూడా నేను క్లినిక్ వదులుకుంటున్నాను. నేను అక్కడ కూర్చుంటే నాకు 1000-1500 వస్తాయి. కానీ ఎందుకు వదిలేసుకొని వచ్చానంటే అంతకన్నా బెస్ట్ కెరియర్ ఇక్కడ ఉన్నది. ఒక కొన్నాళ్ళు 4-5 సంవత్సరాలు కష్టపడితే నాకు ఇంట్లో నా చిన్న ఆశ, నాకు కూడా ఒక సెల్ఫీస్ ఉంది. 1 లక్ష రూపాయలు వస్తే సరిపోతుంది కదా నాకు చేతగాని టైంలో అని చెప్పేసి నేను ఇందులో నాకు చిన్న ఆశ ఉండేది. కానీ ఇండస్ట్రీలో చాలా ఇస్తుందని 10 రెట్లు ఇస్తుందని తర్వాత తెలిసి చాలా సంతోషం. సో నాకు ఇలాంటి అవకాశం మీతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.